ఏదైతే కంచగచ్చబౌలి ఎస్సీ భూముల వివాదంలో నిన్న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి నిన్న సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా చేసిన కామెంట్స్ సంబంధించి ఏం చెప్తారు? చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏవైతే కమెంట్స్ చేసిందో మేము గతం నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేటీఆర్ గారు పదే పదే చెప్తూ వస్తున్నారు. ఏదైతే మేము రిపోర్ట్లో వారికి లిఖితపూర్వకంగా సంప్రదించినామో తప్పకుండా అవే ఒక అబ్జర్వేషన్స్ కూడా ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం చూస్తూ ఉంటే మరి చాలా సంతృప్తికరంగా ఉన్నది. వారిని స్వాగతిస్తూ ఉన్నాం. ఈ కమెంట్స్ ఏవైతున్నాయో వాస్తవాన్ని సుప్రీంకోర్టు మాట్లాడడం జరిగింది. ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసిన పోరాటం కానివ్వండి, అక్కడ ప్రొఫెసర్స్ చేసినటువంటి ఆందోళనలు, అదేవిధంగా పర్యావరణ ప్రేమికులు చేసినటువంటి నిరసనలన్నింటినీ కూడా మరి వారి దర్పణం పడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికైనా ప్రభుత్వము తన ఒక ఆలోచన విధానం మార్చుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే వారు పదే వారు అన్నారు గుంటనక్కలాగా చేయడం. ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చూస్తుంటే ముఖ్యమంత్రి గారి వ్యవహారశైలి గుంటనక్కలాగా ఉన్నది. ఎందుకు మీరు కోర్టు హాలిడేస్ ఉన్నప్పుడు చేస్తున్నారు, వారంతా సెలవులు ఉన్నప్పుడు ఎందుకు మీరు చర్య తీసుకుంటారు? ఎన్ని డజన్ల కొద్దీ బుల్డోజర్లు పెట్టేసి ఎందుకు మీరు అంతా కూడా ఫారెస్ట్ని కూడా డిఫారెస్ట్ చేసి అంతా కూడా చెట్లను నరికివేయడం ఎందుకు చేసినారు అని తప్పుపట్టింది. కాబట్టి 10,000 కోట్ల రూపాయలు కక్కుర్తిపడి, కమిషన్ల గురించి కక్కుర్తిపడి ఇట్లా విలువైన భూములను, అటవీ ప్రాంత భూములను అమ్ముకోవడం చాలా తప్పు. అదేవిధంగా ఈ ల్యాండ్లో కూడా స్కామ్ జరిగినట్టు కూడా ఈరోజు సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ అభిప్రాయపడతాం అన్నది. దీనిపైన అంతా కూడా దర్యాప్తు జరగాల, ఒక ఇండిపెండెంట్ అంటే స్వతంత్ర సంస్థతోని దర్యాప్తు జరగాలని చెప్పేసి కూడా మరి సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ అభిప్రాయపడ్డది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారంగా ఖచ్చితంగా దాని ఫారెస్ట్ అంతా కూడా మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడుతూ ఉన్నది. అవసరమైతే సిఎస్ని కూడా జైలు పంపిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. గతంలో కూడా కామెంట్ చేసింది, సేమ్ ఇప్పుడు కూడా అదే కామెంట్ చేసింది. ఎట్లా వస్తున్నారు ఒక సిఎస్ని జైలుకు పంపుతాం అవసరమైతే అన్న సుప్రీంకోర్టు కామెంట్ ఎట్లా వస్తున్నారు? తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క అనాలోచిత నిర్ణయాలని వారు ఫాలో అయితే ఈ రకమైనటువంటి మరి అపవాదాలు తప్పవు. కాబట్టి ముఖ్యమంత్రి గారి అనుభవరాహిత్యం, వారి అనాలోచిత విధానంతో ఈరోజు అధికారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా వారు జైలుకి పంపిస్తామని చెప్పేసి ప్రత్యక్షంగా మరి సీరియస్గా కమెంట్ చేసిందంటే ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అధికారులు ముఖ్యమంత్రి గారి మాటలు పట్టుకుంటే కుక్కతోక పెట్టుకుని గోదావరి ఈదినట్టే. కాబట్టి వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈరోజు. కాబట్టి వారు పునరుద్ధరించకపోతే తీవ్ర పరిణామాలు అంటే చెప్పే కాబట్టి ఇమీడియట్గా వారికి సుప్రీంకోర్టు ఫాలో కావాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వం పైన ఉంది. వారు స్పష్టంగా చెప్తున్నాను కదా, ఇప్పుడు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 1972 ప్రకారంగా నువ్వు ఫారెస్ట్ని ఏదైతుందో యాజ్ ఇట్ ఈస్గా నువ్వు చెట్లు పెట్టి మళ్ళీ దాన్ని పునరుద్ధరించమంటున్నారు. మీరేమో ప్రభుత్వం ఏమో మరి కోర్టుని తప్పుదో పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి మీరు మీ తీసుకున్న నిర్ణయాలు సమర్థించుకునే ప్రయత్నం చేస్తే మీరు జైలు పోవడం ఖాయమని చెప్పేసి చెప్పింది. కాబట్టి ఇప్పటికైనా సరే సుప్రీంకోర్టు యొక్క సూచనలు ఫాలో కావాలి, లేకపోతే ఖచ్చితంగా జైలు పోవడం ఖాయం. మేము కూడా మా బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కేసు బుక్ చేయాల్సిందే. ఒక్క జింకని చెప్పినందుకు సల్మాన్ ఖాన్ గారిని జైల్లో పెట్టినారు. ఇన్ని వన్యప్రాణాలని పొట్టన పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కేసు ఎందుకు పెట్టారు, ఎందుకు జైలు పంపారు, 2 రోజులు జైలు పోవాలని? ఖచ్చితంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా వారిపైన క్రిమినల్ కేసు కూడా పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కమిటీకి సంబంధించి కూడా ఏదైతే ఆ వైల్డ్ లైఫ్కి సంబంధించి కూడా ఆ వన్యప్రాణాలకు సంబంధించి చాలా చర్యలు కూడా చేపట్టాలి. దానికి సంబంధించి ఆ పోలీస్ అధికారులు అవసరమైతే అటవీ శాఖ అధికారుల సహాయం కూడా తీసుకోవాలని చెప్పేసి కమిటీ ఏదైతే సుప్రీంకోర్టుకు నివేదించింది, దానికి సంబంధించి ఏం చెప్తారు? క్లియర్గా చెప్తున్నా, గైడ్లైన్స్ ఉన్నది. గైడ్ చాలా క్లియర్గా అభిప్రాయపడ్డది, రిపోర్ట్ ఇచ్చింది క్లియర్గా. సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు సేమ్ సూచనలు ఇచ్చింది. ఏవైతే ఈరోజు సుప్రీంకోర్టు చేసిన సూచనలుగా చేసిన కమెంట్స్ మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం. కాబట్టి ఏమంటారంటే మదం ఎక్కినటువంటి ముఖ్యమంత్రి గారు మార్చుకోవాలి దాన్ని ఏమంటే అరాచకత్వాన్ని, ఆ నిరంకుశ పాలని, ఒక నిరంకుశతత్వాన్ని మార్చుకోవాలి. తన యొక్క ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతాను, నేను రాజరిక పాలన చేస్తాను అంటే తప్పకుండా మనకు హైకోర్టు, సుప్రీంకోర్టు తప్పుపడతాయి. తప్పకుండా ముట్టకాయలు వేస్తూనే ఉంటాయి, ఇలా చెంపపెట్టి లాంటి తీర్పులు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇది మొదటిసారి కాదు, గతం నుంచి వస్తూ ఉన్నది. కాబట్టి వాస్తవ పరిస్థితులను గ్రహించి ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టానికి లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. గతంలో మేము కూడా పనిచేసాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ అదే అట్ ద సేమ్ టైం పర్యావరణ పరిరక్షణకై కూడా మేము ఎంతో పాటుపడ్డాం. పర్యావరణం కాపాడుకుంటూ మేము హరితహారం లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం తీసుకొని గ్రీన్ కవర్ పెంచినాం. హైదరాబాద్ గ్రీన్ సిటీగా అంతర్జాతీయంగా ఖ్యాతిగంచి అవార్డు పొందినాం. కాబట్టి సేమ్ అభివృద్ధితో పాటు మేము
పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటూ ముందు పోయినాం కాబట్టి మంచి రిజల్ట్స్ వచ్చినాయి, సస్టైన్గా అయినాం. కానీ మేము ఏమైనా విధ్వంసం చేస్తాం, ఇష్టం వచ్చి తీసుకుంటాం, ఇష్టం భూములు అమ్ముకుంటాం, ఇష్టం రేట్కి అమ్ముకుంటాం, కమిషన్లు తీసుకుంటాం, కమిషన్లు ఇస్తాం, డబ్బులు కక్కుర్తి పడతాం, ముందుకు పోతా అంటే మాత్రం మనలాంటి సిస్టంలో మన ప్రజాస్వామ్యం ఒక ఒక మీటింగ్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏదైతే రాజకీయ నాయకుల మాటలు వింటే అధికారులు జైలుకు పోవాల్సిందని చెప్పేసి, ఇప్పుడు ఇది వాళ్ళకే వర్తిస్తుందా లేకపోతే ఎట్లా? క్లియర్గా అది ఏదైతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఆయనకే వర్తిస్తాయి. ఎవరైతే మరి రాజకీయ నాయకుల మాటలు పట్టుకుంటే ఇటు జైలు పోతున్నారు కదా, రేవంత్ రెడ్డి గారి మాటలు పట్టుకున్నందుకు ఈరోజు సీఎస్ గారు అధికారులు అందరూ జైలు పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరిని ఫాలో అవుతున్నాం, ఏ నాయకుడు సమర్థవంతమైన నాయకుడా, జ్ఞానవంతుడైన నాయకుడా, అనుభవమైన నాయకుడా, పరిజ్ఞానం ఉన్న నాయకుడా, ఎవరిని ఫాలో అవుతున్నామో అధికారులు చూసుకోవాలి, జాగ్రత్త చూసుకోవాలి. ఏది పడితే నాయకులు చెప్పినట్టు చేస్తే ఈ రకంగా జైలు పోయేయడం ఖాయం. ఫైనల్గా చెప్పండి, ముఖ్యమంత్రి ఆల్రెడీ ఆర్థిక పరిస్థితి గురించి మొన్నటి నుంచి బాధపడుతున్నాడు. అంచగచ్చిపోలకు సంబంధించి ఒక 10,000 కోట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇప్పుడు తీర్పు చూస్తే మాత్రం చాలా భిన్నంగా ఉంది. మరి ఎట్లా, మరి గవర్నమెంట్ పరిస్థితి ఎట్లా, ఆర్థిక పరిస్థితి గురించి ఏం చెప్తారు? ఆ 10,000 కోట్లు తీసుకుని ఏం చేసినా అర్థం కాలేదు. ఇప్పటివరకు తీసుకున్నాడు ఆల్రెడీ, ఇంకా ఏం చేసినా ఇప్పటికి చెప్తలేడు కదా. ఈయన అన్ని అబద్ధాలు ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడు, కోట్లను తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఇప్పుడు అసందర్భంగా ప్రిలాపనలు పలుకుతూ ఉన్నాడు. మరి అంటే తన రాజకీయ స్వార్థం కోసం ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నాడు. ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది కదా ఎందుకు నీకు నిజంగానే నీకు రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కాకపోతే 2,50,000 కోట్లు పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, ఎందుకు వస్తాయి? స్టేట్ బాగాలే నువ్వే అంటున్నావు కదా, క్యాన్సర్ పేషెంట్ అంటున్నావు కదా, నీకు పెట్టుబడులు ఎందుకు వస్తూ ఉంటాయి? 200 కోట్ల రూపాయలతో ఎట్లా నువ్వు 100 పోటీలు నిర్వహిస్తూ ఉన్నావు? ఇవన్నీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏదో మాట్లాడినంత మాత్రం ఈజీ కాదు. అప్పు పుడతలే అంటావు, రోజు అప్పులు చేస్తూనే ఉన్నావు, రోజు మనకి ఆర్బీఐ నుంచి రిపోర్ట్ వస్తూనే ఉన్నది. ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కదా. కాబట్టి ఏదో ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు, హోదాలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలా, మాట్లాడాలా. రాష్ట్ర ప్రజలకు ఇమేజ్, తెలంగాణ రాష్ట్రానికి మన దానికి ఇమేజ్ సంబంధించినటువంటి అంశం ఇది. జాగ్రత్తగా మాట్లాడి రాష్ట్రాన్ని ఇప్పటికే అబాస్పాలు చేసినాం, ఇప్పటికే మనం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఇజ్జత్ తీసి పడేసాం దేశంలో. కాబట్టి అట్లా పోకుండా జాగ్రత్త వ్యవహరించాలని చెప్పేసి నేను సూచిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఏదైతే హెచ్యు వ్యవహారంలో సుప్రీంకోర్టు కరెక్ట్ తీర్పునైతే ఇచ్చింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన నిరంకుశత్వాన్ని వదిలిపెట్టి ప్రజాభిప్రాయ సేకరణతో ప్రజలకు మంచి పాలన అందించాలి. అది ఎట్లాగూ రేవంత్ రెడ్డి వల్ల కాదు అని చెప్పేసి వివేక్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లవి, టీవీ, హైదరాబాద్.